హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో టీజేఈఏపీ సెట్ 2026 వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ రౌండ్కి అంటే ఫేజ్ 1కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దీనికంటే ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు మన ఛానల్లో ఉంటుంది ఇక్కడ ఈ ఫస్ట్ వీడియో. సో ఈ ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో ఇది మీరు చూసినట్లయితే మీకు మొత్తం క్లియర్గా అంటే వెబ్ ఆప్షన్స్ ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ ఎటువంటి స్ట్రాటజీ మనం అడాప్ట్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ డెమో కూడా చూపించాను నేను. సో అదంతా మీరు ఒకసారి చూసి దాని ప్రకారంగా మీరు మీ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ర్యాంక్కి అండ్ మీ కేటగిరీకి తగినటువంటి మంచి కాలేజీలో మంచి కోర్సు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అదంతా మీరు చేయలేకపోతే మీరు మా హెల్ప్ కావాలి అని అంటే మేము తప్పకుండా మీకు ఈ సర్వీస్ అంతా చేసి పెడతాము. సో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు పెట్టి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, స్లాట్ బుక్ చేసుకున్నారు, ఒకవేళ అదంతా అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది వెబ్ ఆప్షన్సే, అదే మనకి మెయిన్ అనమాట. సో అలాంటి సర్వీస్ ఏదైనా కావాలి అంటే ఇది పెయిడ్ సర్వీసు. సో సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. సో 9849966500 నంబర్లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట సర్వీసు. మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి రావాలి అని అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో లేము, వేరే ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నామనంటే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికోసమైనా మీరు 9849966500 లేదా 9849996500 ఈ నెంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు మిగిలిన డీటెయిల్స్ అని కూడా చెప్తారు. సో తప్పకుండా మీరు ఈ సర్వీస్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇంతకుముందు వీడియోలో ఈ ఫీజు సంబంధించినటువంటి హానరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ అన్ని కాలేజీలలో ఉన్నటువంటి ఫీజులు ఏంటి, పెరిగిన ఫీజులు ఏంటి, పాత ఫీజులు ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో అది ఆ వీడియోలో మీరు కావాలంటే చూడొచ్చు. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీరు వాట్సాప్ ఫీజ్ అని వాట్సాప్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఇక ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటి అని అంటే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ అని ఇక్కడ 2 లింక్స్ అయితే మనకి మెనూలో అప్డేట్ చేయడం జరిగింది కదా. సో మీరు ముందుగా ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేశారు, తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నారు అండ్ మీరు బుక్ చేసుకున్న డేట్ని టైంని బట్టి మీరు బుక్ చేసుకున్న సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు కదా. సో కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి ఒకటి మీకు మొబైల్కి SMS రూపంలో వస్తుందన్నమాట. సో ఆ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రావాలి. ఏది ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఏదైతే ఉందో ఈ స్క్రీన్కి వచ్చినట్లయితే ఈ స్క్రీన్కి వచ్చి మీరు మీ లాగిన్ ఐడితో పాటు జనరేట్ అంటే పాస్వర్డ్ కూడా ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ముందుగా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే లింక్ క్లిక్ చేసి ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబరు ఇంతకుముందు ఏదైతే మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసినప్పుడు స్లాట్ బుక్ చేసినప్పుడు ఎంటర్ చేశారో అదే రిజిస్ట్రేషన్ నంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ హాల్ టికెట్ నెంబరు టీజీఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి మీరు జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్లో అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో అక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ జనరేట్ పాస్వర్డ్ అనేది కొత్తగా మీకు నచ్చినటువంటి కొంచెం కాంప్లికేట్ ఉండేలాగా ఎవరికి తెలిసేలాగా కాకుండా ఈజీగా మీకు గుర్తుండేలాగా లేదంటే మీరు రాసుకోండి, ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మర్చిపోకుండా ఉంటారు. సో అలాంటి పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని ఇంకొక స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్కి వచ్చేసి ఓకే, ఈ స్క్రీన్లో వచ్చిన తర్వాత మీకు లాగిన్ ఐడి మీకు ఏదైతే SMS వచ్చిందో లాగిన్ ఐడి ఆ లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత టీజీఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబరు అండ్ మీరు ఇంతకుముందు ఇక్కడ ఈ స్క్రీన్లో జనరేట్ చేసినటువంటి పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది. ఈ యాజ్టీస్గా ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేసినట్లయితే నేను ఆ డెమో వీడియోలో చూపించాను కదా, అదే వీడియోలో చూపించినట్లు మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇది చూడండి, ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.
మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అది మీకు అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాము అన్నట్టుగా ఒక టిక్ చేసేసి కింద నెక్స్ట్ అని కొట్టినట్లయితే నెక్స్ట్ మీకు డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఆ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టినట్లయితే తర్వాత అక్కడ మీకు వెబ్ ఆప్షన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అదంతా కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. లేదంటే మీరు డైరెక్ట్గా దీంట్లో కూడా లాగిన్ చేసి చూసినట్లయితే మీకు లైవ్ వెబ్సైటే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని క్లియర్గా ఉంటాయి. మీరు ఒకసారి చూసి అంటే ప్రాసెస్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అట్లాంటివన్నీ కావాలంటే ఆ వీడియో చూడండి. సో ఇది మనకి మీకు వచ్చిన లాగిన్ ఐడి తర్వాత మీరు జనరేట్ చేసుకోవాల్సిన పాస్వర్డ్ ప్రొసీజర్ అనమాట ఇది. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు లాగిన్ ఐడి ఏదైనా మర్చిపోతే ఎలాగా అని అంటే ఇక్కడ చూడండి, సెండ్ ఎస్ఎంఎస్ అండ్ గెట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అని మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీరు మీ లాగిన్ ఐడి మర్చిపోయినట్లయితే ఓకే, ఈ నంబర్కి మెసేజ్ చేయాలి, ఎస్ఎంఎస్ పంపించాలన్నమాట. ఏమని? టీజీఈఏపీ సెట్ స్పేస్ అని 01 పెడితే ఏంటి కోడు, ఓకే. లాగిన్ ఐడి కోసం అయితే 01 అనే కోడు, టీజీఈఏపీ సెట్ స్పేస్ 01 స్పేస్ మీ హాల్ టికెట్ నంబర్, ఇవి టైప్ చేసి మీరు ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేసినట్లయితే మీ లాగిన్ ఐడి మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఈ విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, టీజీఏపీ సెట్ 014362 ఇలా మీ హాల్ టికెట్ నంబరు ఇది ఎంటర్ చేసి అంటే ఈ టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ చేస్తే మీ లాగిన్ ఐడి వచ్చేస్తుంది. ఆ లాగిన్ ఐడి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ పాస్వర్డ్ జనరేట్ చేసి ఉంటే లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా పాస్వర్డ్ జనరేట్ చేయలేదు అని అంటే డైరెక్ట్గా ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయి పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ప్రొసీజరు. సో ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద నంబర్స్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు, లేదంటే వీడియో కింద కామెంట్స్లో అడిగినట్లయితే దానికి కూడా రిప్లై చేసి మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇది మనకి దీనికి సంబంధించిన అంటే లాగిన్ ఐడి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి, మీ అందరికీ కూడా మంచి కాలేజీల్లో మంచి బ్రాంచ్లు మీరు కోరుకున్నటువంటి సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.